ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఎంఎస్ ఆఫీస్ ఎలా ఇన్స్టాల్ చేయాలో 2 మెథడ్స్లో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ ఫ్రీగా ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. దీనికి మీరు చేయాల్సింది ఒకటే, మీ విండోస్ అప్డేట్ చేస్తే చాలు. లాస్ట్ వీడియోలో చూస్తే విండోస్ ఇన్స్టాలేషన్ తర్వాత ఆటోమేటిక్గా ఎంఎస్ ఆఫీస్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. మీరు చూడకపోతే లింక్ పైన ఇచ్చాను, చూడండి. సో ఫస్ట్ మీ విండోస్ అప్ టు డేట్ ఉందా లేదో చెక్ చేయండి. ఎలా చూస్తారు? సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, విండోస్ ప్లస్ ఐ షార్ట్కట్. అందులో సిస్టంలో కింద అబౌట్లో ఏంటంటే ఇక్కడ సిస్టమ్ గురించి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వెర్షన్లో 2004 అని ఉంది, నాదైతే 2004. రీసెంట్గా అయితే ఈ వెర్షన్ రిలీజ్ అయింది. నా సిస్టమ్ వచ్చి ఇప్పుడు అప్ టు డేట్ ఉంది. ఓకే, నాదైతే ఇప్పుడు అప్ టు డేట్ ఉంది. ఆఫీస్ అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. చూసారా, ఇక్కడ ఆఫీస్ అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఏదైనా ఓపెన్ చేయండి. నేను ఇప్పుడు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఓపెన్ అయింది. ఇప్పుడు బ్లాంక్ డాక్యుమెంట్. ఇదేంటంటే డైరెక్ట్గా బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. మీరు నెట్ అయితే కనెక్ట్ చేసి ఉంచాలి. ఇప్పుడు బ్రౌజర్లో వర్క్ అవ్వాలి అంటే మీ సిస్టంలో OneDrive అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి, లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు ఫైల్ ఎక్స్ప్లోరర్లో OneDrive అని ఫోల్డర్ ఉంది, కనిపిస్తుంది కదా? నాకు చూపిస్తుంది కాబట్టి ఇన్స్టాల్ అయినట్టు. మీరు కూడా చెక్ చేసుకోండి ఇన్స్టాల్ అయ్యాక. ఓకే, అయిపోయింది, ఇన్స్టాల్ చేస్తారు మీరు. దాని తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయింది కదా, ఏదో టైప్ చేద్దాం. సబ్స్క్రైబ్ టు అవర్ టెక్ ఫింగర్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. ఫైల్, సేవ్ యాస్, డౌన్లోడ్ ఏ కాపీ అండ్ సేవ్. ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఫైల్ ఉంది కదా, అది డైరెక్ట్గా ఓపెన్ చేయడానికి అవ్వదు. అది కూడా ఎలా చేయాలో చూద్దాం. ఇంకో ఫైల్ చూస్తాను, షాపింగ్ డేటా అని ఉంది. ఇప్పుడు ఇది కూడా సేమ్ డైరెక్ట్గా అయితే ఓపెన్ అవుతుంది. ఏం చేస్తారంటే బ్రౌజర్ ఓపెన్ చేయండి, ఇక్కడ OneDrive ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ఫైల్స్ అనేవి అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసే ముందు షాపింగ్ డేటా ఎక్కడైనా ఉందో చెప్పండి. లేదు కదా? ఇప్పుడు అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ ఫైల్స్, షాపింగ్ డేటా అండ్ ఓపెన్. అప్లోడ్ అవుతుంది కదా, సో వెయిట్ చేయండి. అయింది. ఎక్కడుందో చూద్దాం. ఇది ఎక్కడ ఉంది, డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇది ఎక్సెల్ ఫైల్ అనమాట. సో ఇలా అప్లోడ్ చేసుకొని సేవ్ చేయొచ్చు. ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్ అండ్ టైం టేకింగ్. నెక్స్ట్ మెథడ్ ఆఫ్లైన్ మెథడ్. ఇప్పుడు నేనైతే సెటప్ ఫైల్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఇన్స్టాల్ అవ్వడానికి అయితే టైం పట్టింది. ఈలోగా మీరేం చేస్తారంటే కింద ఉన్న లైక్, సబ్స్క్రైబ్ బటన్ గట్టి కొట్టండి అండ్ పక్కనే ఉన్న గంటను గట్టి కొట్టండి. కొద్దిగా గట్టి కాదు, మెల్లగా కొట్టండి. ఓకే, డౌన్లోడ్ అయింది కదా. ఇప్పుడు స్కిప్ చేసి క్లోజ్ అడుగుతుంది, క్లోజ్ చేయండి. ఇప్పుడు మీరు స్టార్ట్ బటన్లో కనుక చూస్తే ఆఫీస్ ఫైల్స్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. ఇవి మీరు ఆఫ్లైన్లోనే ఎడిట్ చేసుకొని సేవ్ చేయొచ్చు. ఇప్పుడు వర్డ్ ఓపెన్ చేస్తున్నాను, టెక్ ఫింగర్ టిప్స్ టైప్ చేశాను, ఫైల్, సేవ్ యాజ్, ఎంటర్. నేను నార్మల్గా ఎలా యూజ్ చేస్తారో అలాగే యూజ్ చేస్తున్నాను. దీన్ని అయితే డైరెక్ట్గా ఎక్కడ ఓపెన్ చేసుకోవచ్చు, మీకు తెలుసు అంతా. ఇదంతా ఆఫ్లైన్ ప్రాసెస్. అంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, see you.